శ్రీమాత్రే నమః. జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారుగా ఉంటారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే, గృహ వాహన ప్రయత్నాలు యోగంగా ఉందని చెప్పచ్చు. అద్భుతం కర్కాటక రాశి వారికి. ఎందుకంటే అష్టమ శని తొలగిన తర్వాత ఇంకా నాకు రాహు వల్ల బాధ ఉందో, కేతు వల్ల బాధ ఉందో ఏది భయపడక్కర్లేదు. అవన్నీ కూడా ఛాయాగ్రహాలే, క్షణాల్లో వచ్చి క్షణాల్లో పోతుంది. కర్కాటక రాశి వారికి ఇంకా వాళ్ళ నక్క తోక తొక్కినట్టే అద్భుతమైనటువంటి విజయాలు 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 అన్ని రంగం వారికి ఉందండి. కొత్త వారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటుంది. సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి మంచి ఆఫర్ లెటర్స్ వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి స్థిరత్వం వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ఉన్నవాళ్ళు, విసాలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్ని కూడా తొలగిపోతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. వివాహాది, ఉపనయనాది, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు, బారసాలు అన్ని కూడా రాబోతున్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులు, అన్నదమ్ములు అందరూ కూడా మీకు సహకరిస్తారు. ఇతరులు మేలు జరిగేటప్పుడు మీకు కూడా మేలు జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ఎన్నో ఏండ్లుగా మీ యొక్క సమస్య ఉన్నది తొలగుతుంది. కోర్టు కేసు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది. బాహాటంగా మాట్లాడే బదులు కాస్త సత్యాన్ని మాట్లాడండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారు కాస్త బాహాటంగా కొంచెం నోరు వదులుతారు. అవన్నీ కూడా కట్ చేసి సత్యాన్ని మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. రొటీన్గా సాగిపోతుంది లైఫ్. పెళ్లి ప్రయత్నాల్లో, బంధువుల్లో మంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు. మీరు ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగవుతుందండి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది. ఆరోగ్యంలో కాస్త గందరగోళం ఆఖరి వారంలో ఉంటుంది. మానసికంగా ఓపిక పట్టండి, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మంచి విశ్వవిద్యాలయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కూడా అవన్నీ కూడా పాస్ అయ్యి చక్కగా అవకాశాలు వస్తున్నాయి. ఐటీ రంగం వారికి ఇంకా పట్టిందలా బంగారమేని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అవకాశాలు విప్పడిగా ఇబ్బంది పడుతున్నారు కదా. సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి శుభ మంత్ ఇదే, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా రాజకీయ నాయకులకి అద్భుతం. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడం, లేదా ప్రజాక్షేత్రంలో మంచి పేరు పొందడం, లేదా మీ యొక్క సంస్థలు, మీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో మంచి పేరు రావడం, మీకు ప్రశంసలు, అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇవి ఇంత బాగున్నప్పుడు చంద్రాష్టమం కొంచెం జాగ్రత్త పడాల్సిన బ్రేక్ కూడా ఉంటుంది కదా, స్పీడ్ బ్రేకర్ లాగా. 13/7/2025 6:53 సాయంత్రం నుండి 15/7/2025 11:58 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సానుకూలమైనటువంటి రోజులు 2, 5, 8, 11, 16 తారీఖులో మీకు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 7 మరియు 9 ఈ నెల చాలా కలిసి వస్తుంది. ఆరాధించవలసిన దైవం ఎవరు ఈ నెల అంటే అమ్మవారు లలితా పరమేశ్వరి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి.
వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం చదవండి, పారాయణం చేయండి. శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పక్కన ఉన్నటువంటి దేవాలయంలో అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం, మీ కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు సంఖ్య ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ మీ జీవితంలో అనుకూలాలు కలగాలంటే అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. ఈ కరుంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి ఆ యొక్క సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మీకు కావలసిన వారు కింద నెంబర్కి మాల కావాలని వాట్సాప్ పెట్టండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. అద్భుతంగా ఉంటుంది. మీ జాతకం, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.